హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా వదిన వాళ్ళండి, అదే మా పెద్ద ఆడపడుచు అవుతుందండి. మా వారికి వచ్చేసి పెద్దనాన్న కూతురు అండి, అమ్మవారిని చేస్తుంది. కంచిపాడు ఎల్లమ్మ తల్లిని చేస్తుందండి, తెలంగాణ సైడు. ఫస్ట్ అయితే అందరం వచ్చేసి ఇది సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి. సోమవారం మంగళవారం రెండు కలిపి తీసిన బ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ సోమవారం రోజు అయితే ఫస్ట్ వచ్చేసి ఎల్లమ్మ బొట్లు కొనుక్కుంటామండి. ఎల్లమ్మ బొట్లు కడియము అవి కొనుక్కున్నాక తర్వాత వచ్చేసి ఇలా మేము అమ్మవారికి అయితే కుండ కొనడానికి వెళ్తామండి. అక్కడ సైడ్ అయితే ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన వెంటనే మన వెంట వచ్చిన ముత్తైదులకు అందరికైతే ఫస్ట్ గాజులు వేయిస్తారండి. గాజులు వేసుకున్న తర్వాత వచ్చి మనం అనేది ఇలా అమ్మవారిని అనేది సెట్ చేసుకోవాలండి. వాళ్ళు ఇస్తారు మనకు ఏది కావాలన్నా మనమే ఏరికోరి తీసుకోవచ్చండి. అడిగి మనకి నచ్చిన కుండ అయితే తెచ్చుకోవచ్చు అమ్మవారికి. తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక అంచ, అలాగే పైన మూకట అండి. రెండు వచ్చేసి పరశురాములు అండి, ఇద్దరు అండి. ఎల్లమ్మ తల్లికి ఇద్దరు కొడుకులు కదా, పరశురాములు. రెండు తీసుకున్న తర్వాత మళ్ళీ అలాగే సాంబ్రాణి వేసేది, ధూపం వేసేది తీసుకుంటామండి. అలాగే ప్రమిదలు తీసుకుంటామండి. అన్నీ తీసుకొని గంప కొనుక్కొని గంపలో పెట్టుకొని వస్తామండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి అక్కడ పూజ చేయిస్తారండి వాళ్ళు. అదే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి కొంచెం పూలు పెట్టి అగరబత్తితో తిప్పేసి పూజ అయితే చేస్తారండి. చేసిన తర్వాత మనం తీసుకున్న వాటన్నిటిని అయితే గంపలో పెడతారండి. గంపలో పెట్టి మనకైతే ఎత్తుతారండి తలపైకి. ఎంతమంది 5 మంది ముత్తైదులు కానీ అక్కడ ఎవరున్నా సరే వాళ్ళైతే ఎత్తిస్తారండి ఈ విధంగా. అప్పుడు ఎత్తేటప్పుడైతే మా అత్తకి అమ్మవారు వచ్చారండి. ఎల్లమ్మ వస్తుంది అత్తకి, వదినకి, అత్తకి అలాగే ఇద్దరికి వచ్చిందండి. నేనైతే వీడియో తీసకు టైం లేదండి వాళ్ళని పట్టుకోవడానికి, అవి తీయడానికి టైం సరిపోయింది. అందుకే అక్కడక్కడ కొంచెం అయితే క్లిప్స్ పెట్టానండి, ఎందుకంటే యూజ్ అవుతుందనేసి ఇలా తీసానండి. అలా ఎత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం అప్పటికి చీకటి పడుతుందండి. సాయంకాలంలోపు అయితే వచ్చిన తర్వాత వచ్చేసి పొట్టేలు ఇంట్లోకి వచ్చాయండి, 3 తెచ్చారు. వాటికి కూడా నైట్ అండి మనం వచ్చేసి బండారు వేయాలండి. ఫస్ట్ పొట్టేళ్ళని నీట్గా కడిగి తెస్తారండి. తెచ్చిన తర్వాత నోట్లో అయితే కొద్దిగా పసుపు కుంకుమ కలిపి బండారు అయితే తయారు చేసుకోవాలి. మనం అంచ దగ్గర పెట్టినది ఎల్లమ్మ దగ్గర ఆ బండారు తీసుకొని అలాగే వేపాకు కొద్దిగా పెట్టి నీళ్ళని తాపిస్తారండి. తాపించి మన ఇంట్లో అయితే ముందు రోజు నిద్ర చేయాలి అంటారండి పొట్టేన్లు. అందుకనేసి ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకుంటాము. పెట్టిన తర్వాత అందరితో అయితే వదిన అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఉదయాన్నే ఎవరు ఇంటి దగ్గరికి రారు అనేసి ముత్తైదులు ఉన్నారు కదా అందరూ చెప్పేసి అందరితో అయితే ఒడిబియ్యం పెట్టించిందండి అమ్మవారికి. సేమ్ మనలాగానండి, బియ్యము, పసుపు కుంకుమ, ఆకు, ఒక్కలు, కొబ్బరి గిన్నెలు, బెల్లం అచ్చులు, అలాగే నిమ్మకాయలు, చీని పండ్లు, ఇలా మనకి ఎలాగా ఒడిబియ్యం పెడతామో అలాగే అమ్మవారికి కూడా అండి పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ పెట్టి అందరితో అయితే వచ్చిన వాళ్ళతో మొత్తం వచ్చేసి 13 మంది అయ్యారండి. వచ్చిన వాళ్ళంతా సహా అయితే అందరితో అమ్మవారికి అయితే ఒడిబియ్యం కట్టించారండి. ఒడిబియ్యం కట్టించిన తర్వాత అందరం అయితే నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ అర్లీ మార్నింగే అండి వేసేసి ఈ లోపైతే వద్దున అంత పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంది. ఇంట్లో పూజ చేసి అమ్మవారికి అనేది నైవేద్యం చేయాలండి. ఇంట్లో కూడా కంపల్సరీ నైవేద్యం పెట్టిన తర్వాత బయటికి కదలాలండి. మనము నైవేద్యం వచ్చేసి పులగం చేయాలండి కంపల్సరీ. ఇంట్లో ఎల్లమ్మ తల్లి కంటే పులగం అండి కంపల్సరీ. పులగము అలాగే ముద్ద భక్షాలు, అవి కుడుములండి. జొన్న పిండితో కుడుములు చేస్తాము. అలసంద గుగ్గుల్లో వేసి ఉడకనిస్తామండి. కుడుములు, వంకాయ కూర పొడవుగా కట్ చేసి వంకాయ కూర ఇవైతే నైవేద్యాలు చేస్తారండి. వదిన మేము వెళ్ళేలోపు అవన్నీ చేసి రెడీగా పెట్టుకుందండి. మనం నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కానీ ఉదయాన్నే తొందరగా అవుతుంది, తొందరగా బయలుదేరొచ్చండి. మళ్ళీ అన్నీ తీసుకొని గంపలో మనకు పూజ సామాను సంబంధించినదండి. పసుపు కుంకుమ, ఆకులు, ఒక్కలు, అలాగే సున్నం అండి. మెయిన్ అంచకు సున్నం పోయాలి కాబట్టి సున్నం కంపల్సరీ, ఆవు నెయ్యి అన్నీ తీసుకొని బియ్యం అండి. మేము తీసుకున్న కుండ సైజుని బట్టి మనం బియ్యం అనేది పెట్టుకోవాలండి. అందులో పులగం వండాలండి. అందుకనేసి నాకైతే కానీ అందాజుగా నేను తీసుకున్న ఎల్లమ్మ మంచి అయితే కానీ ఎప్పటికీ 3 దోశలు 2 పిరికెళ్ళతో పులగం అవుతుందండి. అందులో కొంచెం పెసరపప్పు వేసి పెట్టేస్తాను. పెట్టి పులగం కరెక్ట్గా సరిపోతుందండి. మనకి అప్పటికే తెలిసిపోతుందండి అందాజు అనేది. అలా వదినకి కూడా నైట్ అన్నీ పెట్టించేసి మొత్తం గంపలో సెట్ చేసేసి వచ్చామండి. వచ్చిన తర్వాత ఉదయాన్నే అయితే ఇంకా బయలుదేరినామండి. 7:30 కల్లా బయలుదేరినాము. అంతా రెడీ చేసి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళు మాకు ఇక్కడ ఎంకాయపల్లి ఎల్లమ్మ అయితే దగ్గర అవుతుందని తొందరగా వెళ్ళొచ్చు. వదిన వాళ్ళు వచ్చేసి కంచిపాడు ఎల్లమ్మ అండి, తెలంగాణ సైడ్ అండి అది. నేను కూడా ఇప్పుడు వెళ్ళడం అక్కడికి 3rd టైం అనుకుంటాను. వదిన వాళ్ళు చేసినప్పుడు చూసాను, నాకు తెలియదు అటు సైడు. వదిన వాళ్ళు అక్కడే అనమాట, అందుకనేసి అక్కడ చేస్తారండి ప్రతిసారి.
ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నామండి. అక్కడికి వెళ్ళేలోపు 9 అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టవ్కి అనేది పూజ చేసుకోవాలండి. ఫస్ట్ మనం అంచం ఉండాలంటే పూజ అనేది చేయాలి కదండి. ఫస్ట్ అయితే అత్తతో దీపం పెట్టించిందండి, వదిన పూజ చేయించింది. స్టవ్కి ఆడపిల్లలు చేస్తే మంచిది అనేసి ఆడపిల్లలతో అయితే పూజ చేయించామండి. అదే స్టవ్ కొంచెం క్లీన్ చేసి పసుపు, కుంకుమ, పూలు, అగరబత్తులు, టెంకాయ, తాంబూలం పెట్టేసి పూజ అయితే కానిచ్చామండి. పూజ అయిన వెంటనే మనం తీసుకెళ్ళాం అంచ ఉంది కదండి, అందులో ఒక 2-3 సార్లు బియ్యం ఫస్ట్ మనం అంచ వచ్చేసి రాత్రి వాటర్లో బాగా కొద్దిసేపు నానబెట్టి మనం నీట్గా కడిగామంటే కనుక అందులో ఉండే నల్ల మట్టి అంతా వెళ్ళిపోతుందండి, నీట్గా అవుతుంది. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయాలి, కొంచెం నెయ్యి వేసి అంచకల్లా లోపల పూసుకున్నామంటే కనుక పొద్దున వండేటప్పుడు మనకు కుండకు అనేది అతుక్కోదు, అలాగే అడుగు అంటుందండి పులగం చేసేటప్పుడు. ట్రిప్ పాటించండి. నాకు తెలియదండి, కానీ నేను చేయంగా నాకు చెప్పారు వేరే వాళ్ళు, నేను అదే విధంగా ఫాలో అవుతాను. అందుకే వదినకు కూడా అలాగే చెప్పాను, అలాగే చేసింది అండి. వదిన కూడా నెయ్యి పూసి రాత్రే పెట్టినది. ఇక్కడికి వచ్చిన వెంటనే అందులో బియ్యం వేసేసి కడిగి పులగం అనేది తయారు చేస్తామండి. ఉప్పు లేకుండా పులగం చేయాలండి అమ్మవారికి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే పులగం చేసేసిన తర్వాత ఆ కుండకు అనేది మళ్ళీ సున్నం పూయాలండి. మనము కింద పైన సున్నం పూసి మధ్యలో ఆవు నెయ్యి పూసి అమ్మవారికి బొట్లతో అలంకరించుకోవాలండి, పసుపు కుంకుమతో. అలాగే సేమ్ మూకటకి సున్నం పూయాలి, పరశురాములకి ఇద్దరికి సున్నం పూసి బొట్లు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కమ్మడి పరచాలండి. కమ్మడి వేసిన తర్వాత కమ్మడి పైన బియ్యం పోసి తర్వాత అమ్మవారిని అనేది తెచ్చి కూర్చోబెడతామండి. పెట్టిన తర్వాత అమ్మవారికి పూలు, అలాగే మనం చీర అమ్మవారి పైన వేపాకు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి ఈ విధంగా పెట్టుకుంటామని. మనం ఇంటికాంచి నైవేద్యాలు తెచ్చాం కదండి, అది భక్షాలు, కుడుములు, అలాగే గుగ్గుళ్ళు, వంకాయ కూర అన్నీ తెచ్చినటువన్నీ నైవేద్యాలు పెట్టిన తర్వాత మనం పులగం వండాం కదండి అమ్మవారికి అంచలో, ఆ పులగం తీసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి. మనం ఇక్కడికి నైవేద్యం పెట్టాలి, ప్లస్ అమ్మవారి గుడికి తీసుకెళ్తాం కదండి, అక్కడికి కూడా పరశురాములకి అమ్మవారికి అనేది నైవేద్యం తీసుకెళ్ళాలి. చూడండి, మేము వేసిన కొలతకి కరెక్ట్ పులగం అనేది కరెక్ట్గా వచ్చిందండి. అంటే మనకు ఎంత పైకి వస్తే అమ్మవారు అంత కరుణించినట్టు అండి. నాకైతే కానీ ఎప్పుడు కొలత రానివ్వలేదండి. అమ్మవారు దయ ఉంటే అంత మంచి జరుగుతుందండి అందరికీ. నేనైతే అది నమ్ముతానండి. నేను వచ్చేసి అమ్మవారిని చల్లగా చూస్తుందండి. మనం నిండు మనసుతో చేసామంటే ఆ అమ్మవారు చల్లగా దీవిస్తుందండి. ఇలా వదినత అయితే తీర్చాను. అది వేడిగుందండి, ఇంకా వేడిగున్నప్పుడు అలాగే సున్నం పూసాం, అలాగే బొట్లు పెట్టేసామని. ఇప్పుడు వదిన గంట తీసుకొని వదిన కాలుతుంది కదా అంటే సరే అనేసి అన్ని నైవేద్యాలకైతే ఈ విధంగా పెట్టిన తర్వాత అన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసి అగరబత్తులు పెట్టేసి జోడి టెంకాయలు కొట్టాలండి. జోడి టెంకాయలు కొట్టిన తర్వాత అందరూ సాంబ్రాణి అందరికి హారతి ఇచ్చిన తర్వాత సాంబ్రాణి అదని వేస్తారండి కంపల్సరీ. ఫస్ట్ ఇంటి వాళ్ళు అంతా వేసిన తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఎవరైనా సరే అండి వేసి మొక్కవచ్చండి అమ్మవారికి. మేము చిన్న ముంతలలో వచ్చేసి మర్చిపోయానండి, చిన్న ముంతలలో వచ్చేసి పానకం పోసామండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పానకం అంట అండి, గుళ్ళో అయితే కళ్ళు ఇస్తారంటే, ఇక్కడ 2 ముంతలలో మాత్రం పానకం పోయిచ్చిందండి వదిన వాళ్ళు, అట్లే చేస్తారని. మేమైతే కానీ ఎంకాయపల్లి ఎల్లమ్మకైతే కన్నా కళ్ళు పోస్తామండి. ఒక దాంట్లో పానకం, ఒక దాంట్లో కళ్ళు పోస్తామండి అమ్మవారికి కళ్ళు అంటే చాలా ఇష్టం అండి. కంపల్సరీ కళ్ళు అయితే పెట్టాలండి అమ్మవారికి. మేమైతే కన్నా కళ్ళు పెడతామండి. ఇక్కడ వదిన వాళ్ళు వచ్చేసి రెండిట్లో అయితే పానకం వేయించారండి, పానకం పోసేసాము. నెక్స్ట్ వదిన చేత దీపం పెట్టించి పూజ అయితే చేయిస్తున్నానండి. అసలు చాలా బాగా జరిగిందండి. మేము వెళ్ళడం కొద్దిగా లేట్ అయినా కూడా కానీ బాగా లేట్ అయిందండి. చాలా బాగా పూజ మాత్రం అన్ని కరెక్ట్ టైంకి అయితే సరిపోయిందండి. అందరూ వచ్చేసేలోపు అయితే పూజ చేసేసి అలాగే అమ్మవారికి పూజ చేసేసి అక్కడ అమ్మవారి గుడి దగ్గరికి కూడా వెళ్ళామండి. అక్కడికి వచ్చేసి వదిన వాళ్ళు వచ్చేసి గండదీపం మోయారండి. మేమైతే కానీ ఇక్కడ గండదీపం మోస్తాము, అక్కడ లేదండి. ఓన్లీ నైవేద్యాలు తీసుకొని అమ్మవారికి పరశురాములకి ఇద్దరికి బియ్యం, అదే అమ్మవారికి ఒడి బియ్యము, అలాగే పరశురామునికి నైవేద్యము, పూలదండ, అమ్మవారికి వచ్చేసి 108 నిమ్మకాయల దండ అండి. అన్నీ ఈ విధంగా తాంబానెలలో పెట్టుకొని అయితే తలా ఒకటి అందరం అయితే తీసుకొని వెళ్ళామండి. అక్కడికి నైవేద్యాలు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ అయితే గుడికి బయలుదేరినామండి. గుడికి బయలుదేరిన తర్వాత అక్కడ వచ్చేసి వదిన వాళ్ళు ఒక్కటే మేకపోతండి అమ్మవారికి మా వెంట తీసుకెళ్ళాం. 2 ముందు వెళ్ళాయండి, అవి 3 కలిపేసి కొట్టేస్తారు. మనం నైవేద్యాలు ఇచ్చిన తర్వాతనే అక్కడ నీరు పొట్టేళ్ళండి కొడతారండి. ఈ విధంగా అయితే గుడికి అయితే బయలుదేరుతున్నామండి అందరము.
వెళ్ళేసి దేవుని దర్శించుకొని వచ్చేటప్పుడు అయితే రిటర్న్ అండి. ఇక్కడైతే సన్నాయి మేళంతో అయితే అమ్మవారికి వెళ్తున్నారండి. ఇక్కడ కూడా అమ్మవారు వచ్చారండి. వీళ్ళు కూడా సేమ్ అండి అలాగే నైవేద్యాలు తీసుకొని కళ్ళు ముంతలు తీసుకొని వెళ్ళారండి. ఈలోపు అయితే మా వంటలు రెడీ అయిపోయినాయండి. అందరూ కూర్చొని ఫోన్ చేశారు. లాస్ట్ బంత్ అండి మేమందరం. ఇక్కడ మా రేవంత్ గారు దాచిపెట్టుకుంటే నేను వీడియో తీస్తున్నాను అనేసి వాడు దాచిపెట్టుకుంటాను. అందరు నవ్వుతున్నారండి. ఇక్కడ మా వారు వచ్చేసి సర్వ్ చేస్తున్నారండి. ప్రతి ఎల్లమ్మ కాడండి ఇక్కడ చూసినా మా వారు వడ్డించేది మాత్రం బాగా ఒప్పుకుంటారండి. ఇక్కడ మా వదిన అయితే భోజనం చేస్తుంది. నేను వీడియో తీస్తున్నానని సరే వీడియో తీస్తున్నావా అంటే మా వదిన వచ్చేసి పప్పు ఇంకా వేయించుకుందండి. అది పెద్ద ఇంకా అండి. వదిన వదిన అంటే చూపిస్తుందండి. పట్టే తింటావా అని అడుగుతుంది. మా వదినకి చాలా ఇష్టం అండి అది ఇంకా అంటే కన్నా. మాకు కూడా అండి అది తింటేనే మటన్ తిన్న ఫీల్ అండి. అందరం భోజనం చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం అండి అమ్మవారి పైన చీర పెడతాం కదా, ఆ చీర అనేది మనము రైట్ సైడ్ వేసుకోవాలండి. కొంగు అనేది ఇలా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే అమ్మవారిని మనం గంపలో పెట్టుకొని ఇంటికైతే తీసుకొని వచ్చానండి. ఓకే అండి, ఈరోజు వీడియో తీదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.